అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం అలాగే కొత్తగూడెం జిల్లాలో సిపిఐ తరఫున గెలిచినటువంటి సర్పంచులు అలాగే ఉప సర్పంచులు వార్డు సభ్యుల వాళ్ళ సత్కార కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 50 పంచాయతీల్లో జిల్లాలో గెలవడం జరిగింది. అందులో ఒక 40 పంచాయతీలు 37 మా డైరెక్ట్గా గెలిచినాయి. ఒక 3-4 పంచాయతీలు మా స్నేహితులుగా గెలిచి వాళ్ళు కూడా సిపిఐలోకి వస్తూ ఉన్నారు. ఆ విధంగా 40 పంచాయతీలు ఇవాళ కొత్తగూడెం నియోజకవర్గంలో 11 పంచాయతీలు జిల్లాలో గెలవడం జరిగిందంటే 51 పంచాయతీలు గెలిచాం. అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం వరకు అన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేశాం. ఒకరినొకరేం అనుకోలేదు. ఇది పార్టీ గుర్తులు కాదు కాబట్టి ముందే ఒక ఒప్పందం చేసుకున్నాం. కుదిరితే పొత్తు పెట్టుకుందాం, లేకపోతే స్నేహపూర్వక పోటీ చేద్దామని చెప్పి అనుకోవటం జరిగింది. ఆ ప్రకారంగానే స్నేహపూర్వక పోటీ అన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేశాం కొత్తగూడెంలో. అయినా కూడా ప్రజలు బాగా ఆదరించారు. రేపు భవిష్యత్తులో ఈ పొత్తులు ఉండవనేది కాదు. భవిష్యత్తులో మళ్ళీ రేపు పార్టీ గుర్తులు ఉన్నప్పుడు దాదాపు సిపిఐ కాంగ్రెస్ పార్టీల పొత్తులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ఇక్కడ దాదాపు 90 చిల్లర పంచాయతీల్లో 97, 96 జరిగితే మేము ఇక్కడ దాదాపు 40 వరకు మనకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ కొన్ని, ఇండిపెండెంట్ కొన్ని, అట్లా రకరకాలుగా జరిగినాయి, రెబల్స్ కొన్ని. అందుకని 50% స్థానాలు ఇక్కడ మేము గెలిచాం. 50% ఓట్లుగా చూస్తే మాకు సిపిఐగా ఒక విశ్లేషణ చేశాం. ఎక్కువ ఓట్లు రావడం జరిగింది సింగిల్గా. దానిలో కొన్ని మేము స్నేహపూర్వకంగా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వదిలేసాం. చివరి నిమిషంలో కుదరలేదు. ఇక అప్పటికే కాంగ్రెస్తో మా పొత్తు పెట్టుకోవడం జరిగింది. అందులో మా వచ్చే ఓట్లు ఇవన్నీ లెక్కేసుకుంటే 37,591 సిపిఐకి ఈ నియోజకవర్గంలో ఓట్లు నిర్ధారణ అయింది. నిర్ధారణ అంటే లెక్క ప్రకారమే, గాల్లో కాదు. కాంగ్రెస్కి 33,911 ఓట్లు కాంగ్రెస్కి ఉన్నాయి. అదేవిధంగా పర్సంటేజ్గా చూస్తే 33 కొంత పర్సంటేజ్ వాళ్ళ కాంగ్రెస్కి 30%. ఇది వచ్చినటువంటి ఓట్లు. అందువలన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలు మెజార్టీగా నన్ను కానీ కమ్యూనిస్ట్ పార్టీని కానీ ఆదరించారు. వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆదరణ ఆశల్ని వమ్ము కానియకుండా మరింత మా సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లతో కానీ మరింత నిజాయితీగా పనిచేయించడం కోసం, నీతివంతంగా పనిచేయించడం కోసం, ప్రజల ఆదరాభిమానాలు పొందే విధంగా వారికి శిక్షణ ఇచ్చి మరి ఎలా ప్రజలతో మెలగాలి, ఎలా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇటువంటి అన్ని అంశాలపైన కూడా ఆ విధంగా తర్ఫీదిచ్చుకుంటూ మరింతగా మేము ముందుకు కమ్యూనిస్ట్ పార్టీని తీసుకెళ్తాం. అదేవిధంగా రేపు గౌరవప్రదంగా ఎంపీడీసీలు, మండలాలు, మున్సిపాలిటీలు ఆ ఎన్నికల్లో కూడా గౌరవప్రదంగా పొత్తులు ఉంటాయని భావిస్తున్నాం. ఒకవేళ అప్పుడైతే స్నేహపూర్వక పోటీలు ఉంటాయో లేదో నాకు తెలియదు, గుర్తులు కాబట్టి ఎట్లా ఉంటాయో తెలియదు. ఏదేమైనా మేముగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడ మా ఉనికిని కూడా పేద ప్రజల ఇది కార్మిక పట్టణం, ఇది వాళ్ళ గొంతుని పేదవాడి గిరిజనులు పేదవాళ్ళు వాళ్ళ బాధల్ని వాళ్ళ ఇబ్బందుల్ని ప్రతిబింబించేటువంటి నియోజకవర్గం కాబట్టి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఎక్కువ ఓట్లు ఇచ్చి మెజార్టీ ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజానీకానికి నేను హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటాను. ఏముంది, ఇది పార్టీల గుర్తులు కాదు కదా, పార్టీల గుర్తులు కాదు. సహజంగానే స్థానిక సంస్థలు పార్టీల గుర్తులు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీరిద్దరు అట్లా డిఫరెంట్గా కంటెంట్ చేయడం వల్ల బీఆర్ఎస్ అనేది ఎవరైనా అవుతారు, ఎవరైనా సర్పంచ్ మీ చేతులారా పోయింది. పోతే అన్ని మనమే గెలుస్తాం ఏంటి, 100 గెలవం కదా.